హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీక్కి ఫోకస్ చేసేటువంటి ఒక 5 స్టాక్స్ లైక్ ఎన్హెచ్పిసి, ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ అండ్ రైల్టెల్ యొక్క అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ 5 స్టాక్స్ యొక్క కీ లెవెల్స్, ట్రెండ్, ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్ గురించి కూడా అనాలిసిస్ అయితే చేద్దాం. సో దీని ద్వారా ఈ పర్టిక్యులర్ స్టాక్స్లో నెక్స్ట్ మూవ్స్ ఏంటి అనేవి క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రైట్, ఇక ఫస్ట్ స్టాక్ అయితే ఎన్హెచ్పిసి లిమిటెడ్ గురించి అయితే చూద్దాం. ఇక ఈ స్టాక్ యొక్క ట్రెండ్ని కనుక గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ 50-day EMA అబౌవ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ మూమెంటం అయితే బులిష్ అని చెప్పవచ్చు, బట్ లాంగ్ టర్మ్ మాత్రం స్టిల్ వీక్ అని చెప్పవచ్చు. సో వాల్యూమ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ద హై రెడ్ వాల్యూమ్ బార్ సజెస్ట్ సెల్లింగ్ ప్రెషర్. సో మీనింగ్ ఏంటంటే ట్రేడర్స్ షుడ్ బి కాషియస్. ఇక ఈ స్టాక్లో చూస్తే 75.30 నుంచి 71.95 వరకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. ఆల్రెడీ ఈ జోన్ నుంచి బౌన్స్ అవటం అయితే మనం గమనించవచ్చు. అయితే 81 నుంచి 84.50 వరకు ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. బులిష్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ జోన్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి లిమిటెడ్ గురించి చూద్దాం. ఇక ఈ స్టాక్ ట్రెండ్ కనుక చూస్తే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక వాల్యూమ్ చూస్తే మైల్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఆర్ఎస్ఐ అయితే వీక్ మూమెంటంని ఇండికేట్ అయితే చేస్తుంది. ఇక ఇందులో 2 డిమాండ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అది 116.65 ఇది ఒక వీక్ డిమాండ్ లెవెల్ అని చెప్పవచ్చు. బట్ స్లైట్లీ ఇక్కడ నుంచి రికవరీ కూడా కనిపిస్తుంది. బట్ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే 104.10 నుంచి 99.35 వరకు ఫామ్ అవటం అయితే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఫాల్ అయ్యి ఈ జోన్ని కనుక టెస్ట్ చేస్తే బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక 150.94 నుంచి 160.80 వరకు ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. సో ఇన్ కేస్ ఒక సిగ్నిఫికెంట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడం జరగాలి. అలాగే ఆర్వీఎన్ఎల్ లిమిటెడ్ గురించి చూద్దాం. ఈ స్టాక్ యొక్క ట్రెండ్ చూస్తే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఇక వాల్యూమ్ కూడా సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ అయితే చేస్తుంది. ఇక ఆర్ఎస్ఐ కూడా వీక్ మూమెంటంని చూపిస్తుంది. ఇక ఈ స్టాక్లో 345.50 నుంచి 308.25 వరకు డిమాండ్ జోన్ అయితే ఫామ్ అయింది. సో ఆ జోన్ నుంచి కాస్త రియాక్షన్ కూడా కనిపిస్తుంది. బట్ ఎనీవే 425.65 దగ్గర స్ట్రాంగ్ సప్లై లెవెల్ అయితే ఫామ్ అయింది. ఫర్దర్గా బులిష్నెస్ చూడాలి అంటే ఈ లెవెల్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే చేయాలి. ఇక అలాగే ఇర్కాన్ లిమిటెడ్ గురించి కూడా చూద్దాం. ఇక ఈ స్టాక్ కూడా క్లియర్ డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక వాల్యూమ్ చూస్తే వీక్ డిమాండ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ని ఇండికేట్ అయితే చేస్తుంది. ఇక ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ ఇస్ లిమిటెడ్గా కనిపిస్తుంది. మేబీ షార్ట్ టర్మ్ బౌన్స్ బ్యాక్ కుడ్ హ్యాపెన్ సూన్. సో అంతేకాకుండా ఈ స్టాక్లో 163.90 నుంచి 145 వరకు ఒక డిమాండ్ జోన్ ఫామ్ అయింది. ఇక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 181 దగ్గర ఫామ్ అవటం అయితే జరిగింది. ఫర్ ఎనీ షార్ట్ టర్మ్ రికవరీ ది స్టాక్ మస్ట్ బ్రేక్ దిస్ లెవెల్ విత్ గుడ్ వాల్యూమ్. ఇక ఫైనల్గా రైల్టెల్ లిమిటెడ్ గురించి అయితే చూద్దాం. ఇక ఈ స్టాక్ కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక వాల్యూమ్ కూడా వీక్ డిమాండ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ని అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. ఇక ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ జోన్ని ఇండికేట్ అయితే చేస్తుంది. మేబీ షార్ట్ టర్మ్ రికవరీ కుడ్ హ్యాపెన్. ఇక ఈ స్టాక్లో 340.90 నుంచి 301.40 వరకు ఒక డిమాండ్ జోన్ అయితే ఫామ్ అయింది. ప్రజెంట్ స్టాక్ కూడా ఈ జోన్లోనే ఉంది. ఇక 406.60 నుంచి 434.15 వరకు సప్లై జోన్ కూడా ఫామ్ అవటం జరిగింది. సో ఈ జోన్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ చేస్తే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ కీ లెవెల్స్ని మానిటర్ చేయడం మంచిది. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బయింగ్, సెల్లింగ్ ఆర్ హోల్డ్ కోసం రికమెండేషన్ అయితే కాదు. సో ఇలాంటి చార్ట్ అనాలిసిస్ కోసం లేదా ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ
లైక్ చేయండి.